మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళం జిల్లాలోనేటువంటి బుడితి గ్రామం దగ్గరలోనేటువంటి కోదడ్డ పనస గ్రామానికి అయితే వచ్చాము. అయితే ఈ గ్రామానికి పేరు నిన్నటి వరకు ఎవరికి తెలియకపోయినప్పటికీ కూడాను నేటి నుంచి ఈరోజు దేశవ్యాప్తంగా అయితే ఈ ఊరి పేరు అయితే మారుమవుతుంది. ఎందుకు ఏంటి అంటే సాక్షాత్తు ఆ అయ్యప్ప ఇక్కడ కొండపైన వెలిసి ఇక్కడ పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులకైతే అక్కడ పుట్టలో వెలిసినటువంటి అయ్యప్ప ప్రత్యక్షమయ్యారు. సో అసలు ఈ అయ్యప్ప పుట్టలో నుంచి బయటికి ఎలా వచ్చారు, అసలు అక్కడ అయ్యప్ప ఉన్నట్లు ఎలా తెలిసింది, ఈ చరిత్ర అంతా కూడా తెలుసుకోవడానికి అయితే ఈరోజు నేనైతే ఇక్కడికి వచ్చేసాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూస్తే శబరిమల వెళ్ళలేనటువంటి చాలామంది భక్తులు, చాలామంది స్వాములు వెళ్ళలేని పరిస్థితుల్లో ద్వారపడి అయితే వెళ్తున్నారు, దగ్గరలో ఉన్నటువంటి రాజమండ్రి ద్వారపడి. ఇప్పుడు వాటన్నిటికి కూడాను అతీతం కాదు అంటూ సాక్షాత్తు అయ్యప్పే దగ్గరుండి ఆ స్వాములతోని ఇక్కడైతే ఒక దేవాలయాన్ని అయితే నిర్మించుకుంటున్నారు. సో అసలు ఆ దేవాలయ చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి స్వాముల మాటల్లో తెలుసుకో. స్వామి నమస్తే. ఈరోజు అసలు చూస్తే ఆ శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప మన శ్రీకాకుళంకి అయితే వచ్చినట్లు సాక్షాత్తు కనబడతారు. ఇక్కడ కంప్లీట్గా వెలిసినటువంటి అయ్యప్ప స్వామిగా అయితే పేరుంది. అసలు ఈ అయ్యప్ప విగ్రహం ఎవరికి కనిపించింది, ఎప్పుడు బయటపడింది, అదేవిధంగా అసలు ఈ అయ్యప్ప దేవస్థానం యొక్క చరిత్ర ఏంటి? ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. నేను కోదడ్డ పనస స్వయంభూ అయ్యప్ప స్వామి సేవా సంఘం సెక్రటరీగా చేస్తున్నాను. ఈ అయ్యప్ప స్వామి అనేది కొమ్మవలస గ్రామానికి చెందిన రుంకు హరిబాబు, సింగారి రామలక్ష్మణ్ అనే ఇద్దరు అబ్బాయిలకు కుక్కలతో పాటు వేటకు వచ్చేటప్పుడు కనిపించడం జరిగింది. సో అప్పుడు వాళ్ళు అంటే దేనికోసం ఇక్కడ వేటకు వచ్చారు? ఇక్కడ వాళ్ళు కుక్కలను తీసుకొని ఉడుములు పుట్టుకొక్కు కోసం వచ్చారు. ఆ విధంగా వచ్చేటప్పుడు వాళ్ళు కుక్కలు వెళ్ళి పుట్టన తవ్వుతుండగా అయ్యప్ప స్వామి బయటపడ్డారు. ఓకే. తర్వాత ఆ రోజు 7/8 అంటే 7 ఆగస్టు 2020న ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు చీకటి అయిపోవడం వల్ల ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. నెక్స్ట్ రోజు మా విలేజర్స్ వాళ్ళ విలేజర్స్ కలిసి వచ్చి ఆ స్వామిని బయటికి తీయడం జరిగింది. నిర్మాణం 8 గుళ్ళు ఉన్నాయి. 8 గుళ్ళు అక్కడ ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ కూడా 8 గుళ్ళు నిర్మించడం జరుగుతుంది. అయ్యప్ప స్వామితో పాటు వినాయకుడు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, మాలికాపురమాత, కరుప్ప స్వామి, కడుపు స్వామి, కాలభైరవ స్వామి, కిందన కన్నెమూల మహాగణపతి గుళ్ళు ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. దాంతోపాటు మండపం. అదేవిధంగా ఇక్కడ 18 మెట్లు కూడా ఏకశిలపై కూడా మీరు పెట్టడం జరుగుతుంది. సో అది ఎక్కడి నుంచి వచ్చింది? 18 మెట్లు గుంటూరు జిల్లా చిలకలూరుపేట నుండి తెప్పించడం అయింది. దాన్ని కూడా మనకి ఎవరైతే మనకి గుడి నిర్మాణం చేస్తున్నారో మరియప్పన్ అనే కాంట్రాక్ట్ ఆయన చెక్కడం జరిగింది. శరణమయ్యప్ప. ఇది 18 మెట్లు. ఇది ఫ్లోరింగ్ అలా క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ వామగుండం పెడతాం. ఈ దిశలో పెట్టాక ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి అక్కడ వామగుండం అక్కడ ఓపెన్ చేస్తాం. అక్కడ అది అవుతుంది. తర్వాత ఈ పనులన్నీ ఈ లెవెల్ చేసి ఫ్లోరింగ్ వేసి నెక్స్ట్ ఇయర్కి దర్శనాలకి అవకాశం ఇస్తామని మేము అనుకుంటున్నాం సార్. ఓకే. శబరిమలలో ఎలాగో ప్రాంతం ఉందో కిందను ఆ టైప్లో ఇక్కడ చేయాలనుకుంటున్నాం సార్. అయ్యప్ప ఇక్కడ ఓపెన్ అవడం 2020 ఆగస్టు 7న. ఓకే. ఆగస్టు 7 అయితే అన్ని పనులు ప్రారంభిస్తుంది. అదే భక్తులు ఇవాళ అయ్యప్ప దైవాలు అయిపోతుంది. సమస్య తెచ్చుకుంటాడు అతనే. మేము ఎటు పెట్టగలం ఇంత లక్షల కోట్లు. మా గ్రామానికి నైరుతి వైపు ఉన్నటువంటి కొండపైన స్వయంభూ అయ్యప్ప స్వామి అనేవారు పుట్టలో ఉద్భవించారు. అది కూడా పక్క గ్రామానికి చెందినటువంటి కొమ్మవలస గ్రామానికి చెందినటువంటి హరిబాబు, రామలక్ష్మణ అనే ఇద్దరు పిల్లలు అప్పుడు కరోనా సెలవుల్లో శ్రావణ మాసంలో ఆగస్టు 7వ తారీఖు రోజు ఇక్కడ వేట కోసం వచ్చారు. అదే ఉడుములు వాళ్ళ రీతిలో వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వచ్చే కుక్కలు వాళ్ళని విడిచిపెట్టేసి స్పీడ్గా కొండపైకి వచ్చి పుట్టను తావడం స్టార్ట్ చేశారు. వాళ్ళలో వాళ్ళు అరే ఇందులో ఏదో ఉంది, మనకి ఏదో ఈవేళ బాగుంటుందిరా అనే కారణంతో వాళ్ళ పుట్టను తావడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళు తవ్వుతుండగా స్వామివారి శిఖరం అనేది పైన
బయటకు కనిపించడంతో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ వేళ చీకటి అయిపోవడంతో వాళ్ళు మరి ఇంకా ధైర్యం చేయలేక వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత రోజు మా గ్రామ ప్రజలకు చెప్పడం, వాళ్ళ గ్రామస్తులు మా గ్రామస్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని పూర్తిగా వెలికి తీయడం జరిగింది. అక్కడ నుంచి లక్షలాది భక్తులు ఈ కొండపైకి రావడం జరిగింది. అలాగే గవర్నమెంట్ ఆఫీసర్సు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా వచ్చి ఇక్కడ సర్వే చేసి అవునా కాదా అనే సర్వే చేసి పర్వాలేదు ఇది మంచిదేనే అనే ఉద్దేశంతో ఇక్కడ చూడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆలయ నిర్మాణం కోటల్లో నిర్మించడం జరుగుతుంది. అది కూడా భక్తుల సహకారం, గ్రామస్తుల సహకారం, డోనర్స్ సహకారంతో జరుగుతుంది. అది కూడా ఆలయం ఏ విధంగా అంటే అక్కడ శబరిమల అయ్యప్ప స్వామి వారి ఆలయం ఏ విధంగా ఉందో అదేవిధంగా రాతి శిల్పాలతో ఒక సిమెంటు ఇటుకలు కాకుండా వాటికి దానికి సంబంధం లేకుండా రాతి శిల్పాలతో మాత్రమే ఆలయ నిర్మాణం జరిపించడం జరుగుతుంది. అలాగే 18 మెట్లు స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటివి 18 మెట్లు ఏకశిల 85 టన్నుల రాయ చిలకలూరిపేట నుంచి, గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి తేవడం జరిగింది. రాయి తెచ్చిన తర్వాత ఇక్కడే దాని రూపకల్పన ఇక్కడ చేపించి ఇక్కడ పెట్టడం జరిగిందండి. అది 18 ఒకటే రాయితో చేపించడం అనేది అసాధ్యమైన పని. కానీ ఆ దేవుడు యొక్క అనుగ్రహంతో డోనర్సు అలాగే ప్రతి ఒక్కరు సహకారంతో, భక్తుల సహకారంతో, ఆ దైవ అనుగ్రహంతో మేము ఇక్కడికి తెచ్చి అది ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా ఆలయ నిర్మాణం మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. అక్కడ అయ్యప్ప స్వామి వారి ఆలయ నిర్మాణం అదే ఏ విధంగా అయితే ఉందో అదే రూపకల్పనతో జరిపించడం జరుగుతుంది. అలాగే ఈ 2026 మార్చిలో స్వామివారిని ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసి భక్తులకి దర్శన అవకాశాలు కల్పించాలని మేము ప్రయత్నిస్తున్నాం. చూశారు కదా, ఈరోజు శబరిమలైకి ధీటుగాను ఈరోజైతే శ్రీకాకుళంలోనే సాక్షాత్తు అయ్యప్ప స్వామి వెలిసి పుట్టలో వెలిసినటువంటి ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యతను, అదేవిధంగాను ఇవి చూస్తే వెనక చూస్తే నిర్మాణం కూడాను శబరిమలలో ఏ విధంగా అవుతుందో అదే విధంగానైతే నిర్మాణాన్ని కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. అదేవిధంగా 18 అంటే 18 మెట్లు మనం బంగారు మెట్లు ఏదైతే ఎక్కువ వస్తున్నామో అది ఏకశిలపైనైతే ఉండాలని అయితే అంటుంటారు. అటువంటి ఏకశిలని చాలా సుదీర్ఘ దూర ప్రాంతం నుంచి అయితే తీసుకొచ్చి ఇక్కడ కూడా నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. అంటే ఎక్కడ కూడాను ఆ శబరిమలలో ఉన్నటువంటి సాక్షాత్తు అయ్యప్పని మనం ఏదైతే చాలా భక్తి శ్రద్ధలతో దర్శనం కోసం వెళ్తామో అదే విధంగాను ఎక్కడ కూడాను నిర్మించాలని అయితే ఆ స్వాములు చేపట్టినటువంటి కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.